శపించబడిన స్థితిలో నువ్వు ఉండటం దేవుని చిత్తం కాదు. ఖచ్చితంగా నువ్వు శాపగ్రస్తమైన జీవితంలో ఉండటానిక ఆయన శాపగ్రాహి అయింది కాదు. ఒకవేళ ఈ భూమి మీద ఉన్నంత వరకు నువ్వు హెచ్చింపబడకపోయినా కోట్ల కోట్ల దూతల ముందు, భూప్రపంచంలోని అన్ని భాషలు మాట్లాడే మనుషుల ముందు, సాక్షాత్తు దేవుని ముందు ఆయన నోరారా నిన్ను గణపరిచే రోజు ఒకరోజు వచ్చింది. అబ్బో, అది ఇంకా అక్షయమైంది. కాబట్టి నువ్వు ఆల్రెడీ దీనస్థితిలో ఉన్నా, ఇప్పటికే దీనస్థితిలో ఉన్నా, నలుగురు నవ్విపోయే స్థితిలో ఉన్నా, నువ్వు దేవుని దృష్టిలో ఎరుకైన దానివి, ఎరుకైన వాటివి. దేవుని చేత ఎరుగబడి ఉన్నావు, నువ్వు గుర్తింపులో ఉన్నావు. నీ విషయంలో ఆయన బాధ్యత